హలో ఫ్రెండ్స్, మేము మా ఊరికి వచ్చామండి. పల్లెటూరు వాతావరణము ఎంతో బాగుంటుంది కదా. అసలు సిటీలలో మనకి ముగ్గులు వేసుకునే వెసులుబాటు అనేది ఉండదు కదండి. గడప పైన ఇలా ముగ్గులు వేసుకొని మన ఇంటి ముందు మంచి ముగ్గులు వేసుకొని చూసుకోవాలని ప్రతి ఒక్క ఇల్లాలకు ఉంటుంది. కానీ అక్కడ ఉండే వెసులుబాట్లు కానీ, ఓనర్స్తో ఉండే బాధ కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము వేయాలనుకున్నా కూడా వేయలేకపోతాము. నేనైతే మా ఊరికి వచ్చాను. నాకు ఇష్టమైన కోరిక మా ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకోవాలి అని ఉంటుంది నాకు. ఎంత టైం పట్టిందో చెప్పలేదండి. ఇంటి అటు సైడు 2 ముగ్గులు వేశాను, ఇటు ఇంటి ముందు ఒక ముగ్గు వేశాను. దానికే నాకు 1 అవర్ టైం పట్టింది. మనము ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా, ఎంత పెద్ద మేడ కట్టుకున్నా కూడా ఇంటి ముందు ఒక ముగ్గు లేకపోతే ఆ ఇంటికి అసలు కలే ఉండదు కదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇంటి ముందు ముగ్గు ఉంటే బాగుంటుంది కదా. సో నాకైతే ఎక్కువ ముగ్గులు రావండి. నేను ఓన్గా డిజైన్ అనేది నేనే క్రియేట్ చేసుకుంటాను. ఈ చుక్కలు పెట్టి చుక్కల్ని కలిపి ఈ వరుస ముగ్గులు అనేది నాకు వేయడానికి రాదు. అందుకోసమనే నేను ఎక్కువ శాతం ఇలా డిజైన్ ముగ్గులు అనేది వేసుకుంటాను. కాకపోతే వేసినంత వరకైతే నీట్గా ముగ్గులు అనేది వేసుకుంటాను. సో మీరైతే ఎలాంటి ముగ్గులు వేస్తారు? మీకు ఎలాంటి ముగ్గులు అంటే ఇష్టం? ముగ్గు వేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ నాకు కూడా చెప్పండి. అసలు ముగ్గు అనేది వేసుకోవడం వల్ల మనసులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మైండ్లో ఒక మంచి మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. ముగ్గు వేసుకోవడం వల్ల మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఊళ్ళల్లో ముగ్గులు కల్లాపి చల్లి వేసుకుంటారు. సో అలా ఇంటి ముందు పచ్చగా కల్లాపి చల్లి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంటికి ఒక కళ అనేది తెచ్చిపెడుతుంది. సో మీరు ఎలాంటి ముగ్గులు ఇష్టపడతారు? మీకు ముగ్గులు వేయడం అంటే మీకు కూడా ఇష్టమా? నాకు తెలియచేయండి కామెంట్లో. సో నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నా ముగ్గు మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్.